సింగరేణి కార్మికులందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ సింగరేణి కార్మికుల వర్కర్స్ యూనియన్ అడిషనల్ జనరల్ సెక్రటరీ మిర్యాల రంగయ్య కార్మికులందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. మే 20వ తారీఖున జరగవలసినటువంటి సమ్మె కేంద్ర గవర్నమెంటు ఈ దేశ పరిస్థితులు బాగలేవని, యుద్ధ వాతావరణం నుంచి ఇంకా బయటికి రాలేదు జనమని, కాబట్టి కేంద్ర గవర్నమెంటు ఏదైతే వాళ్ళు ఈ లేబర్ కోడ్ని రద్దు చేసేటువంటి విషయాలపైన మేము ఆలోచిస్తాం. కాబట్టి దానిపైన మనం మాట్లాడుకుందాం అనేటువంటి పద్ధతిలో కేంద్ర గవర్నమెంటు ఆల్ ట్రేడ్ యూనియన్లు, జాతీయ సంఘాలు, ఇతర సంఘాలను పిలిచి విజ్ఞప్తి చేశారు. కాబట్టి దానికి అనుకూలంగా వాళ్ళకి టైం ఇవ్వాలనే ఉద్దేశంతో మరి జూలై 9వ తారీఖున ఈ సమ్మెను వాయిదా వేయటం జరిగింది. కాబట్టి దేశ పరిస్థితులు అనుకూలంగా లేనని విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క జాతీయ సంఘాలు, ఇతర సంఘాలన్నీ కూడా మరి వాయిదాకి ఒప్పుకోవడం జరిగింది. వాయిదా చేశారు జూలై 9కి. అట్లానే సింగరేణిలో కూడా సమ్మెకి సిద్ధం చేయడం జరిగింది. ఏఐటీసీ పెద్దన్న పాత్ర వహించి కూడా అన్ని సంఘాలను పిలిచి వాళ్ళందరూ కూడా ఐక్యమై ప్రతి ఏరియాలలో 6 జిల్లాల్లో 11 ఏరియాలలో మీటింగు జాయింట్ యాక్షన్ కమిటీగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. దాని సందర్భంగా అందరూ కూడా సహకరించారు. యువ కార్మికులు కూడా సమ్మెకు సిద్ధపడ్డారు. వందే స్ట్రైక్ని బలపరిచారు. కార్మిక వర్గం కూడా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఇది వాయిదా పడ్డది. అట్లానే సింగరేణిలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. మరి స్ట్రక్చరల్ మీటింగు, సిఎండి మీటింగ్లు ఇంకా బయటికి సర్క్యులర్ రూపేణ రావటం లేదు. ఇంప్లిమెంట్ జరగాలి, ఆలస్యం అవుతూ ఉన్నది. అదే కాకుండా కొత్త బొగ్గు ప్రాజెక్టులు రావాలి. వచ్చినటువంటి ప్రాజెక్టులు బొగ్గును ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. మట్టి ఇచ్చేది పోయి బొగ్గు కూడా ప్రైవేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సింగరేణి సమస్య కూడా ఎదుర్కోవాల్సినటువంటి సమస్య ఉన్నది. కాబట్టి కొత్త ప్రాజెక్టు రావాలి, ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఫిలప్ చేయాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అనేక డిమాండ్లు పెట్టిన అవన్నీ కూడా పరిష్కారం చేయాలి. జూలై 9వ తారీఖున జరగబోయేటువంటి సమ్మెకి కార్మిక వర్గం రెడీగా ఉండాలని, సింగరేణి సమస్యలపైన కూడా పోరాటానికి ఏఐటీసీ పిలిపివ్వబోతూ ఉన్నది. దాన్ని కూడా కార్మికులు సిద్ధంగా ఉండాలని ఈ యొక్క సమ్మె ప్రచారంలో జాయింట్ యాక్షన్ కమిటీ, జాతీయ సంఘాలు, ఇతర సంఘాలు కలిసి వచ్చి ఏఐటీసీకి సహకరించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత.